అంటే ర్యాంకింగ్ చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు ప్రసాద్ లాజిక్స్. ఈరోజు ర్యాంకింగ్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. చాలా ఈజీ ఉంటుందమ్మా, చాలా ఈజీ ఉంటుంది. ఓకేనా? ర్యాంకింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ వన్ మనకి ఏంటమ్మా, ఇన్ ఏ రో ఆఫ్ 50 స్టూడెంట్స్ రమేష్ ఈజ్ 18th ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్, వాట్ ఈజ్ ర్యాంక్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ అన్నాడు. ఓకేనా? చాలా సార్లు చెప్పాము క్లాస్లో. ఓకేనా? ఇట్ ఈస్ టోటల్ ర్యాంక్. టోటల్ ర్యాంక్ ఇస్ ఈక్వల్స్ టు ఎంతమ్మా మనకు 50. రమేష్ ర్యాంక్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ అంటే ఇదే కదమ్మా. రమేష్ ర్యాంక్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ 18. వాట్ ఈజ్ ర్యాంక్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్? రైట్ హ్యాండ్ అడిగింటాము. ఓకేనా? ఇలాంటప్పుడు మనకు ఒక ఫార్ములా చెప్పినాం. ఏమని చెప్పినామా మనకు? టోటల్ ర్యాంక్ ఇస్ ఈక్వల్స్ టు అప్ ర్యాంక్ ప్లస్ డౌన్ ర్యాంక్ -1 అని చెప్పాం. ఓకేనా? చూడండి, ఇందులో టోటల్ ర్యాంక్ ఇస్ ఈక్వల్స్ టు ఎంతమ్మా మనకు 50, ఇస్ ఈక్వల్స్ టు అప్ ర్యాంక్ ఇస్ ఈక్వల్స్ టు 18, డౌన్ ర్యాంక్ తెలుసా? తెలియదు, -1. ఇప్పుడు చూడమ్మా, 18 -1 ఇస్ ఈక్వల్స్ టు 17. అంటే ఏమైంది మనకు? 50 ఇస్ ఈక్వల్స్ టు 17 ప్లస్ x. ఈ 17 పంపించమ్మా. 17 పంపిస్తే ఏమవుతుంది? 50 - 17 అంటే ఏమవుతుందమ్మా మనకు? ఎంత అవుతుంది? 3 అవుతుంది ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఎంత ఉంటుంది? 4 అంటే ఎంతమ్మా మనకు? 3, 33. ఫైనల్గా ఎంతమ్మా మనకు ఆన్సర్? 33. x ఈక్వల్స్ టు 33 ఈజ్ ఆన్సర్. ఇదంతా లేకుండా డైరెక్ట్గా చేయొచ్చమ్మా మీరు. ఎప్పుడు ప్రాక్టీస్ బాగా చేస్తే ఇన్ని స్టెప్స్ లేకుండా డైరెక్ట్గా చేయొచ్చు ఆన్సర్. మనకు లెఫ్ట్ ర్యాంక్ తెలుసు, రైట్ ర్యాంక్ తెలుసు. అలాంటప్పుడు ఏమవుతుందమ్మా మనకు? ఇప్పుడు ఏమవుతుంది మనకు? 50 ఓకేనా, -18 -1 ఇస్ ఈక్వల్స్ టు 17 ఇస్ ఈక్వల్స్ టు 33. డైరెక్ట్ సింగిల్ స్టెప్లో ఆన్సర్ చేయొచ్చు. బట్ మీరు ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేస్తే ఒక 2-3 సార్లు ప్రాబ్లం చేశారనుకో, ఆటోమేటిక్గా మీరే స్టెప్ ఎలా అనేది నేర్చుకుంటారమ్మా. ఓకేనా? ఈ ప్రాబ్లం మనకు డైరెక్షన్ నుంచి ఇచ్చిండమ్మా. చూద్దాం డైరెక్షన్ నుంచి. వన్ మార్నింగ్ ఉదయ్ అండ్ విశాల్ వర్ వాకింగ్ టు ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్. ఇలా ఇద్దరు ఒకరికొకరు ఆపోజిట్ గా నిలబడుకొని మాట్లాడుకుంటున్నారమ్మా. ఎవరెవరు? ఉదయ్, ఉదయ్. నెక్స్ట్ వన్ ఈడెవడమ్మా మనకు? విశాల్. అయితే ఫేస్ టు ఫేస్ నిలబడుకొని మాట్లాడుకుంటున్నారు. అలాంటప్పుడు ఇలా ఉదయ్ ఫేస్ చేసి ఉన్నాడమ్మా. ఇలాంటప్పుడు ఇది ఏమవుతుందమ్మా మనకు? ఇది ఫస్ట్ మనకు డైరెక్షన్స్ తెలిసి ఉండాలమ్మా. ఇదేమవుతుంది మనకు? లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇదేమవుతుంది? రైట్ హ్యాండ్ సైడ్. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి చూడమ్మా. ఇక్కడ నుంచి చూసినప్పుడు ఇది ఏమవుతుందమ్మా మనకు? రైట్ హ్యాండ్ సైడ్ అవుతుంది. ఇదేమవుతుంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అవుతుంది. అయితే మనకి ఏమడిగిండ అంటే, ఇఫ్ విశాల్ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ టు ఉదయ్. విశాల్ విడే కదమ్మా. ఉదయ్కి లెఫ్ట్ సైడ్ షాడో పడుతుంది అన్నాడు. ఉదయ్కి లెఫ్ట్ సైడ్ షాడో పడాలంటే ఇదే కదమ్మా. ఇక్కడ షాడో పడాలంటే ఖచ్చితంగా లైటింగ్ ఇక్కడ నుంచి ఉండాలి మనకు, ఆపోజిట్ డైరెక్షన్ నుంచి ఉండాలి. అంటే సన్ ఇక్కడ ఉంటాడు. అక్కడ ఏమడిగిండమ్మా మనకు? మార్నింగ్ అన్నాడా, ఈవినింగ్ అన్నాడా, నైట్ అన్నాడా? మార్నింగ్ అన్నాడు. మార్నింగ్ ఆల్వేస్ సన్ ఎక్కడ ఉంటాడమ్మా మనకు? ఈస్ట్ డైరెక్షన్ లో ఉంటాడు. యాక్చువల్గా ఈస్ట్ ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు, ఓకేనా, ఇక్కడ ఎవరు ఉంటారమ్మా మనకు? నార్త్ సౌత్. కాబట్టి సౌత్ ఇక్కడ వెళ్తుంది. ఇప్పుడు ఏంటమ్మా ఇక్కడ నార్త్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈ డైరెక్షన్ ఏమవుతుంది మనకు? ఈస్ట్. ఈస్ట్కి ఆపోజిట్లో ఎవడు ఉంటాడు? వెస్ట్ ఉంటాడు. అయితే మనకి ఏమడిగిండు? విచ్ డైరెక్షన్ వాజ్ ఉదయ్ ఫేసింగ్ అన్నాడు. ఇప్పుడు ఉదయ్ అంటే వీడే కదమ్మా మనకు. వీడు ఏ డైరెక్షన్లో ఫేస్ చేసి ఉన్నాడు మనకు? నార్త్ డైరెక్షన్. కాబట్టి ఫైనల్గా ఏమవుతుందమ్మా మనకు? నార్త్ డైరెక్షన్. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందమ్మా? నార్త్ డైరెక్షన్లో ఫేస్ అయి ఉన్నాడు. ఫైనల్ డైరెక్షన్ ఈస్ నార్త్ డైరెక్షన్. ఓకేనా? మార్నింగ్ ఈవినింగ్ చెక్ చేసుకోవాలమ్మా. చెక్ చేసుకుంటే ప్రాబ్లం చాలా చాలా ఈజీ. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం ఆర్ ర్యాంకింగ్ అమ్మా. చూడు, ఇన్ ఏ క్యూ 36 పీపుల్స్. అంటే టోటల్ ఎంతమంది ఉన్నారమ్మా మనకు? 36 మెంబర్స్ ఉన్నారు. 36 మెంబర్స్. సీత ఈజ్ 9th ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. 9th ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. ఇక్కడ నుంచి ఎంతమ్మా మనకు? 9th. వాట్ ఈజ్ ఇట్స్ పొజిషన్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఎంత అన్నాడు? లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఎంత? టోటల్ ర్యాంక్ ఇస్ ఈక్వల్స్ టు మనకి ఏం తెలుసు? అప్ ర్యాంక్ ప్లస్ డౌన్ ర్యాంక్ -1 అని తెలుసు.
ఇందులో టోటల్ ర్యాంక్ ఇస్ ఈక్వల్స్ టు 36. దెన్ అప్ ర్యాంక్ తెలుసా? తెలియదు. డౌన్ ర్యాంక్ ఇస్ ఈక్వల్స్ టు 9, 9 minus 1. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా మనకు x ప్లస్ 8. నెక్స్ట్ వన్ 36. దెన్ x ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా మనకు 36 minus 8. అంటే ఏమవుతుందమ్మా మనకు 28. ఫైనల్ ఆన్సర్ ఇస్ 28. ఓకేనా? ఇట్స్ వెరీ సింపుల్ అమ్మా. ఇట్స్ వెరీ సింపుల్. ప్రాబ్లం ఫ్రమ్ డైరెక్షన్. Rina walks from A to B in the east 10 feet. A to B east అమ్మా. ఈస్ట్ మనం స్టార్టింగ్ పాయింట్ తీసుకుందాం. ఫ్రమ్ స్టార్టింగ్ ప్లేస్ ఇది తీసుకుందాం. స్టార్టింగ్ ప్లేస్ తీసుకుంటే అక్కడ ఏమన్నాడమ్మా మనకు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి? ఫస్ట్ మనకు ఈస్ట్ ఫేస్కి వెళ్ళాలి. ఈస్ట్ ఫేస్ అంటే ఇదే కదమ్మా మనకు. ఎన్ని ఫీట్స్? 10 feet వెళ్ళండి. ఓకేనా? 10 feet మూవ్ అయినాడు. ఈస్ట్ ఫేస్కి 10 feet మూవ్ అయ్యాడు. మనకి ఇదే కదమ్మా మనకు డైరెక్షన్స్ ఏముంటాయి? ఇట్ ఈస్ ఈస్ట్, వెస్ట్, నార్త్, ఓకేనా, సౌత్ డైరెక్షన్. కాబట్టి ఈస్ట్కు 10 feet వెళ్ళండి. దెన్ ఈ టర్న్ టు ది రైట్. అక్కడ నుంచి ఏం చేయాలమ్మా మనకు? రైట్ డైరెక్షన్. ఇప్పుడు ఇలా వెళ్తున్నాం. రైట్ డైరెక్షన్ అంటే ఇదే కదా మనకు. కాబట్టి ఏమైంది? ఇలా రైట్ డైరెక్షన్ మూవ్ అయ్యండి. రైట్ డైరెక్షన్ మూవ్ అయ్యి ఎన్ని ఫీట్స్ వెళ్ళండి అమ్మా? జస్ట్ 3 feet వెళ్ళండి. 3 feet వెళ్ళండి. అగైన్ ఈ టర్న్ టు ద రైట్. ఇప్పుడు ఇలా వెళ్ళామా? రైట్ టర్న్ అంటే ఇలా కదా రైట్ టర్న్. కాబట్టి ఏమైంది మనకు? రైట్ టర్న్. రైట్ టర్న్ తీసుకొని 14 feet వెళ్ళాలి. ఎంత వెళ్ళాలమ్మా మనకు? 14 feet వెళ్ళాలి. ఇది ఎంత మనకు? 14 feet. 14 feet వెళ్ళాడు. దెన్ 14 feet వెళ్ళిన తర్వాత ఏమంటున్నాడమ్మా? హౌ ఫేర్ ఫ్రమ్ ది ఏ. ఏ నుంచి ఎంత దూరంలో ఉన్నాడు అంటున్నాడు. ఏ నుంచి ఎంత దూరంలో ఉన్నాడు అంటే ఇదే కదమ్మా మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసింది. ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఏ నుంచి ఎంత దూరంలో ఉన్నాడంటే ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేద్దాం. ఎక్స్టెండ్ చేసిన తర్వాత మనకి ఏమైందంటే ఇప్పుడు ఈ లైన్ ఎంత అయితే ఉంటుందో డిస్టెన్స్, సేమ్ ఈ లైన్ కూడా అంతే కదా. కాబట్టి ఇది ఎంత అవుతుంది మనకు? 3 feet. ఇప్పుడు ఇది 10 feet అయినప్పుడు ఆపోజిట్లో కూడా 10 ఉండాలి. టోటల్ 14 అయినప్పుడు రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా? 4. ఇప్పుడు ఇది ఎలా అయిందమ్మా మనకు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటమ్మా మనకు? పైథాగరస్ అప్లై చేయాలి. పైథాగరస్ అప్లై చేయాలంటే ఏమవుతుందమ్మా మనకు? a square is equals to b square plus c square. Then a is equals to root of b square plus c square. Then a is equals to ఏమవుతుందమ్మా మనకు? 4 square plus 3 square. That is equals to 4 square 16 plus 9. That is equals to ఏంటమ్మా మనకు? 25. 25 is equals to 5. ఇదేమైందమ్మా మనకు? 5 feet. ఫైనల్గా 5 feet అవుతుంది. ఇట్స్ వెరీ సింపుల్. ఇట్స్ వెరీ సింపుల్. ఓకేనా? నెక్స్ట్ Rahul is 12th from the left hand and 15th from the right hand, and how many people are there in that row? Next problem. It is total. Next one Rahul గురించి చెప్తున్నాడమ్మా. రాహుల్ ఏమన్నాడమ్మా? 12th from the left hand. Rahul. Next one 15th from the right hand. It is right hand, it is left hand అమ్మా. మనకి ఏంటమ్మా? టోటల్ ర్యాంక్ ఇస్ ఈక్వల్స్ ఏం తెలుసు? అప్ ర్యాంక్ ప్లస్ డౌన్ ర్యాంక్ మైనస్ 1. వాట్ ఈస్ అప్ ర్యాంక్? 12. దెన్ వాట్ ఈస్ డౌన్ ర్యాంక్? 15 minus 1. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా ఫైనల్గా? 12 plus 15 minus 1 is equals to 14. That is equals to ఎంతమ్మా మనకు? 26. Final answer is 26. It's very simple. 26 అమ్మా ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం మనకు కోడింగ్ డీకోడింగ్ గురించి ఇచ్చింది. కోడింగ్ డీకోడింగ్. ఓకేనా? ఇఫ్ సింబల్ ఈజ్ రిటర్న్ యాజ్ NZTMPC, is it a certain code? How is number written in that code? ఓకేనా? ఫస్ట్ వన్ మనకి ఏమన్నా సింబల్ SYMBOL సింబల్ ఎలా చేంజ్ అయిందంటమ్మా మనకు? NZTMPC లాగా కోడ్ అయింది. అంటే ఫస్ట్ వన్ మనకు నెంబర్స్ రాసుకోండి అమ్మా. నెంబర్స్ రాసుకుంటే ఏమవుతుంది మనకు? S19 Y25 M13 B2 O15 L12
N14, Z26, T20, M13, P16, C3. ఇలా నెంబర్స్ రాసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుందమ్మా, చాలా ఈజీగా ఐడియా వస్తుంది. చూడండి, 13 becomes to 14 అంటే ఏంటమ్మా మనకు +1. 19 becomes to 20 అంటే +1. 25 becomes to 26 అంటే +1. నెక్స్ట్ వన్ 12 becomes to 13 +1. 2 becomes to 3 +1. 15 becomes to 16 అంటే +1. అంటే ఫైనల్ గా ప్యాటర్న్ ఎలా వచ్చింది మనకు +1 ప్యాటర్న్ వచ్చింది. సేమ్ ప్యాటర్న్ ఇక్కడ అప్లై చేద్దాం. మనం ఏమి ఇచ్చిండమ్మా మనకు, ఏం ఫైండ్ అవుట్ చేయాలంట, NUMBER ఫైండ్ అవుట్ చేయాలి. M is equals to 14, N is equals to 21, M13, B2, E5, R 18. R is 18. చూడమ్మా, ఫస్ట్ వన్ 13 plus 1 is equals to 14 అంటే ఎవరు రావాలి, N రావాలి. నెక్స్ట్ వన్ 14 plus 1 is equals to 15 అంటే ఎవరు రావాలమ్మా మనకు, O15. నెక్స్ట్ వన్ 21 plus 1 is equals to 22 అంటే ఎవరు రావాలి, V రావాలి. నెక్స్ట్ వన్ 18 plus 1 is equals to 19 అంటే S19. నెక్స్ట్ వన్ 2 plus 1 is equals to 3 అంటే C రావాలి. 5 plus 1 is equals to 6 అంటే ఎవరమ్మా మనకు, F6. ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుందమ్మా మనకు, NVOSFC. ఫైనల్ ఆన్సర్ ఇస్ NVOSFC. ఓకేనా, జస్ట్ +1 అంటే క్రాసింగ్ మెథడ్ అమ్మా, జస్ట్. ఓకేనా. నెక్స్ట్ వాక్ 20 meters టువర్డ్స్ నార్త్ డైరెక్షన్. ఇది స్టార్టింగ్ పాయింట్ అమ్మా. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ డైరెక్షన్ లో వెళ్ళింది, స్టార్టింగ్ మనకు నార్త్ డైరెక్షన్ లో వెళ్ళండి. నార్త్ డైరెక్షన్ ఇదే కదమ్మా మనకు. నార్త్ డైరెక్షన్ లో ఎన్ని మీటర్స్ మనకు, 20 meters. దెన్ టర్న్ రైట్ అంటే ఇదే కదమ్మా మనకు, రైట్. హౌ మెనీ మీటర్స్, 30 meters. నెక్స్ట్ వన్ ఈ టర్న్ రైట్, అగైన్ ఏమైంది, రైట్ టర్న్ తీసుకున్నాడు. రైట్ టర్న్ తీసుకొని ఎంత వెళ్ళిండమ్మా మనకు, 35 meters వెళ్ళండి. 35 meters వెళ్ళండి. రైట్ టర్న్ ఎంతమ్మా మనకు, 35. దెన్ ఈ టర్న్ ఎలా వెళ్ళింది మనకు, లెఫ్ట్ వెళ్తుంది. ఇప్పుడు ఎలా వెళ్తున్నాడు అమ్మా మనకు, లెఫ్ట్ డైరెక్షన్ వెళ్తున్నాడు. ఇప్పుడు ఎలా వెళ్తున్నాం, ఇక్కడ నుంచి లెఫ్ట్ ఎంత వెళ్ళండమ్మా మనకు, 15 meters వెళ్ళాడు. 15 meters. ఫైనలీ ఈ టర్న్ లెఫ్ట్, అగైన్ లెఫ్ట్ 15 meters వెళ్ళండి. అగైన్ 15 meters వెళ్ళండి. అగైన్ ఎంతమ్మా మనకు, 15 meters వెళ్ళాడు. లెఫ్ట్ డైరెక్షన్ 15 meters వెళ్ళాడు. అగైన్ రిటర్న్ లెఫ్ట్ 15 meters. ఇన్ విచ్ డైరెక్షన్, హౌ మెనీ మీటర్స్ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్ అన్నాడు. స్టార్టింగ్ పాయింట్ అండ్ విచ్ డైరెక్షన్. మనకు డైరెక్షన్ తో పాటు ఏం చెప్పాలమ్మా మనకు, డిస్టెన్స్ కూడా చెప్పాలి. ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ అంటే ఇదే కదమ్మా మనకు. ఏ డైరెక్షన్ లో ఉన్నాడు మనోడు, ఈ డైరెక్షన్ లో ఉన్నాడు కదా. ఈ డైరెక్షన్ ఏమవుతుందమ్మా మనకు, ఈస్ట్ డైరెక్షన్ అవుతుంది. ఇదేమైంది, ఈస్ట్ డైరెక్షన్. ఇప్పుడు దాంతోపాటు మనకి ఏం కావాలమ్మా మనకు, ఫైనల్ గా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ 30 meters ఉన్నప్పుడు ఇది కూడా ఏమవుతుందమ్మా మనకు, 30 meters అవుతుంది. ఇక్కడ 15 ఉన్నప్పుడు ఇది కూడా ఏమైందమ్మా మనకు, 15. ఫైనల్ గా మనకి ఏమవుతుంది మనకు, 30 plus 15 is equals to ఏమైంది, 45 meters ఈస్ట్ డైరెక్షన్. 45 meters ఈస్ట్ డైరెక్షన్. ఓకేనమ్మా, చాలా సింపుల్ ప్రాబ్లం. ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ BLADE is written as CKBCF and CHALK is written as DGBKL. Then digital DIGITAL written as in that language అన్నాడు. ఆ లాంగ్వేజ్ అండ్ కోడ్ ఎనీవన్ ఒకటేమ్మా మనకు. ఓకేనా, చూడండి మనకి ఎలా అడిగిందమ్మా. ఫస్ట్ వన్ మనకి ఏమడుగుతున్నాడు మనకు, BLADE is coded as CKBCF. ఫస్ట్ వన్ ఇది ఏ కోడ్లో ఉందో మనం ఐడెంటిఫై చేయాలంటే మనం ఏం చేయాలమ్మా, ఫస్ట్ మనము నెంబర్స్ రాసుకుంటే ఈజీగా అయిపోతుంది అని చెప్తాం. కాబట్టి ఏమవుతుందమ్మా మనకు, B2 L12 A1 D4 E5 నెక్స్ట్ వన్ C3 K11 B2
నెక్స్ట్ వన్ C3F6. చూడమ్మా 2 is becomes to 3 అంటే ఏమైంది +1. 12 K11 L12 అంటే ఇక్కడ ఏమైందమ్మా మనకు -1. నెక్స్ట్ వన్ 1 is becomes to 2 అంటే ఏమైంది +1. 4 is becomes to 3 అంటే ఏమైంది -1. నెక్స్ట్ వన్ 5 6 అయింది అంటే ఏమైందమ్మా మనకు +1 అంటే ఏమైంది ఫైనల్గా +1 -1 +1 -1 +1 ఈ ప్యాటర్న్లో మనోడు వెళ్తున్నాడు. కాబట్టి మనకు ప్యాటర్న్ అర్థమైంది కదమ్మా. రిమైనింగ్ ప్రాబ్లం మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఇంకోటి చెక్ చేద్దాం కావాలంటే. నెక్స్ట్ వన్ ఏమడుగుతున్నాడమ్మా చెక్ చేయండి. CHALK ఈజ్ రిటర్న్ యాజ్ ఎలా అడిగిండు DGBKL అన్నాడు. నెక్స్ట్ వన్ C3H8A1L12K11 D4G7 B2K11L12 3 is becomes to 4 అంటే ఏమైంది మనకు +1. 8 is becomes to 7 అంటే ఏమైంది -1. 1 2 అయింది అంటే ఏమైందమ్మా మనకు +1. 12 11 అయింది అంటే -1. 11 12 అయింది అంటే ఏమైంది +1. ఫైనల్గా మనకి ఎలా ఉందమ్మా మనకు +1 -1 +1 -1 +1 ఆ ఫార్మాట్లో ఉంది. సేమ్ నెక్స్ట్ వన్ మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలమ్మా మనకు DIGITAL డిజిటల్ అనేది ఏ ఫార్మాట్లో ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. D అంటే 4 I9 G7 ఓకేనా. నెక్స్ట్ వన్ I9 T20 A1 L12. ఫస్ట్ వన్ ఏంటమ్మా మనకు +1తో స్టార్ట్ అయింది కాబట్టి మనకు కూడా +1తో స్టార్ట్ కావాలి. 4 + 1 is equals to 5. 5 అంటే ఎవరు E5 అమ్మా E. నెక్స్ట్ వన్ మనకేంటి -1 8 అంటే ఎవరమ్మా మనకు H. నెక్స్ట్ వన్ +1 అంటే అగైన్ 8 అంటే ఎవరు H. -1 9 - 1 is equals to 8 అంటే H. నెక్స్ట్ వన్ 20 + 1 21 అంటే U. నెక్స్ట్ వన్ ఏంటమ్మా మనకు -1 దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు అని చెప్పిన 27 ఓకేనా. 1 అన్నా 27 అన్నా ఒకటే కదమ్మా. కాబట్టి 26Z 27 అంటే ఏమైందమ్మా మనకు -1 -1 అంటే ఎవరు ఉంటారమ్మా మళ్ళీ మనకు జస్ట్ వన్ స్టెప్ బ్యాక్ రమ్మా. 1 స్టెప్ బ్యాక్ వస్తే ఎవరు వస్తారు మనకు Z వస్తారు. నెక్స్ట్ వన్ ఏంటి మనకు +1 అంటే ఎవరు మనకు 13 అంటే ఎవరు రావాలమ్మా మనకు M13. ఫైనల్ ఆన్సర్ ఏంటి మనకు EHHHUZM ఓకేనా. ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అగైన్ మళ్ళీ డైరెక్షన్ నుంచి మా ప్రాబ్లం మనకి ఎక్కడి నుంచి వచ్చింది డైరెక్షన్ నుంచి ప్రాబ్లం వచ్చింది. ఏ మ్యాన్ వాక్ 2 kilometers టువర్డ్స్ నార్త్ డైరెక్షన్ మూవ్ అయ్యాడు. ఎక్కడ స్టార్ట్ అయ్యాడు మనకు నార్త్ డైరెక్షన్ మూవ్ అయ్యాడు. టు ది నార్త్ డైరెక్షన్ హౌ మెనీ కిలోమీటర్స్ 2 kilometers. దెన్ ఈ టర్న్ టు ది ఈస్ట్ అంటే ఇదే కదమ్మా మనకు ఈస్ట్ వెళ్ళింది. ఎంత మనకు 10 kilometers ఈస్ట్కి వెళ్ళాడు. 10 kilometers ఈస్ట్ వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ దిస్ ఈ టర్న్ టు నార్త్ 3 kilometers వెళ్ళాడు. నార్త్కు 3 kilometers వెళ్ళింది. నార్త్కు 3 kilometers వెళ్ళాడు. నార్త్కు 3 kilometers వెళ్ళిన తర్వాత అగైన్ ఈ టర్న్ టు ద ఈస్ట్కి వెళ్తున్నాడు. ఈస్ట్కు 2 kilometers వెళ్ళాడు. 2 kilometers వెళ్ళిన తర్వాత హౌ ఫేర్ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్ మనకి ఏమడిగిందమ్మా మనకు స్టార్టింగ్ పాయింట్ నుంచి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. స్టార్టింగ్ పాయింట్ అంటే ఇదే కదా. ఓకే ఎండింగ్ పాయింట్ ఏదమ్మా మనకు ఇది ఎండింగ్ పాయింట్. ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇలా ఉంది అమ్మా ఇలా వెళ్ళింది అంటే మనం ఇలా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తామా చేయలేం. దీన్ని మనం మ్యాథమెటికల్గా ఏం చేస్తామంటే ఇలా తీసుకుందాం. ఇలా తీసుకుంటే ఇది ఏమైందమ్మా మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లెక్క ఉందా లేదా ఉంటుంది. ఇప్పుడు ఈ డిస్టెన్స్ చూద్దాం. మనకు ఈ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా మనకు ఇది 10 అయినప్పుడు ఇది ఏమవుతుంది మనకు 2 అవుతుంది. ఫైనల్గా ఇది ఏమైందమ్మా మనకు 12. అలాగే ఇది 2 అయిందమ్మా. ఇక్కడ నుంచి వరకు 2 అయినప్పుడు ఇది ఏమవుతుంది మనకు 2. నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి 3 అయినప్పుడు ఇది ఏమవుతుంది 3. ఫైనల్గా ఇది ఏమైందమ్మా మనకు 5.
ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయాలి. డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఫార్ములా ఏమని చెప్పినామా మనం? రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకు? 12 స్క్వేర్. 12 స్క్వేర్. బి స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకు? 5 స్క్వేర్. 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 144. 5 square is equals to 25. That is equals to 169. That is equals to ఏంటమ్మా మనకు? 13 kilometers. Final answer is 13 kilometers. ఓకేనా? Next problem. In a certain code language, apple is coded as PQQMF. Then orange is coded as అన్నాడు. ఓకేనా? చూడమ్మా ఏం అడుగుతున్నాడు మనకు? యాపిల్ అంట. యాపిల్ ఎలా కోడ్ చేశాడంట మనోడు? APPLE is coded as BQQMF. మనకి ఏం అడిగిందమ్మా మనకు? ORANGE is coded as అన్నాడు. is coded as. ఫస్ట్ మనం ఏం చెప్పినాం మనకు? నెంబర్స్ రాసుకోవాలని చెప్పినాం. A1 ఓకేనా? యాపిల్ 16 L12 E5. నెక్స్ట్ వన్ B2 Q17 M13 F6. చూడమ్మా ఇలా నెంబర్స్ రాస్తే ఒక ఐడియా వచ్చేస్తుంది మనకు. 1 is becomes to 2 అంటే ఏమైంది? +1. 16 becomes to 17 +1. 16 becomes to 17 +1. 12 becomes to 13 +1. నెక్స్ట్ వన్ 5 is becomes to 6 అంటే +1. ఫైనల్గా మన ప్యాటర్న్ ఎలా ఉంది మనకు? +1 ప్యాటర్న్ ఉంది. సేమ్ ప్యాటర్న్ అప్లై చేద్దాం. ఇక్కడ O అంటే 15, R అంటే 18, A1 N14 G7 E5. ఫస్ట్ +1. 15 + 1 is equals to 16 అంటే ఎవరు రావాలి? P రావాలి. నెక్స్ట్ వన్ 18 + 1 is equals to 19 అంటే S19. నెక్స్ట్ వన్ 1 + 1 అంటే ఎంతమ్మా మనకు? 2 అంటే ఎవరు రావాలి? B రావాలి. నెక్స్ట్ వన్ 14 + 1 is equals to 15 అంటే O15. నెక్స్ట్ వన్ 7 + 1 is equals to 8 అంటే ఎవరమ్మా మనకు? H8. నెక్స్ట్ వన్ 5 + 1 is equals to 6 అంటే ఎవరు రావాలి? F రావాలి. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందమ్మా మనకు? PSBOHF. ఫైనల్ ఆన్సర్ ఇస్ PSBOHF. ఓకేనా? అర్థమైంది కదమ్మా? చాలా సింపుల్. జస్ట్ +1. నెక్స్ట్ ప్రాబ్లం. రాహుల్ వాక్ 30 meters సౌత్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ తీసుకోమా. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎలా వెళ్ళాడు మనకు? 30 meters సౌత్కి వెళ్ళింది. 30 meters సౌత్ డైరెక్షన్ వెళ్ళాడు. హీ టర్న్ టు ద రైట్ డైరెక్షన్ తీసుకున్నాడు. ఇదే కదమ్మా మనకు రైట్ డైరెక్షన్. రైట్ డైరెక్షన్లో వెళ్తేలేండి మనకు అగైన్ 30 meters వెళ్ళాడు. 30 meters వెళ్ళిన తర్వాత దెన్ హీ టర్న్ ఇస్ లెఫ్ట్కి వెళ్ళిండి అమ్మా. ఎలా వెళ్తుంది మనకు? లెఫ్ట్కి ఎంత వెళ్ళింది మనోడు? 20 meters వెళ్ళింది. ఎంతమ్మా మనకు? 20 meters వెళ్ళాడు. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఇలా ఇచ్చింది. నెక్స్ట్ వన్ ఇక్కడ 20 meters వచ్చింది. అగైన్ ఈ టర్న్ టు ద లెఫ్ట్కి వెళ్ళాడమ్మా. లెఫ్ట్ డైరెక్షన్ వెళ్ళింది. లెఫ్ట్ అంటే ఇదే కదమ్మా మనకు? ఇలా వెళ్తున్నాం. లెఫ్ట్ అంటే ఇదే కదా. కాబట్టి ఏమైంది మనకు? 30 meters వెళ్ళింది. ఎంతమ్మా మనకు? ఫైనల్లీ 30 meters వెళ్ళాడు. 30 meters వెళ్ళిన తర్వాత హౌ ఫేర్ ఫ్రమ్ ది ఒరిజినల్ పొజిషన్ అన్న స్టార్టింగ్ పాయింట్ అన్న రెండు ఒకటే. అంటే స్టార్టింగ్ పాయింట్ ఒరిజినల్ పొజిషన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడు అన్నాడు. ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడంటే ఇక్కడ నుంచి ఇటు వరకు ఎంతమ్మా మనకు? 30 meters. నెక్స్ట్ వన్ ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఇక్కడ 20 ఉంది కాబట్టి ఇది కూడా ఏమైందమ్మా మనకు? 20. కాబట్టి ఫైనల్ గా ఎంతమ్మా మనకు? 30 + 20 is equals to ఎంత మనకు? 50 meters. ఫైనల్ ఆన్సర్ ఈస్ 50 meters. ఓకేనా? నెక్స్ట్ వన్ light is written as THGIL. How will be the word bright? BRIGHT written as in that code. First one light అడిగినాం. ఓకే, చాలా సింపుల్ ఉంటాయి ప్రాబ్లమ్స్. జస్ట్ మనం నెంబర్స్ రాసుకుంటే అయిపోతుంది ఈ చాప్టర్. నెక్స్ట్ వన్ LIGHT. ఎలా రాసిందమ్మా మనకు? THGIL. ఓకేనా? నెక్స్ట్ వన్ అలాగే BRIGHT.
జిహెచ్టి ఎలా రాయాలో చూడండి. చూడండి అమ్మా, ఇక్కడ ఏముంది మనకు LIGHT ఉంది. అలాగే ఇక్కడ కూడా చూడండి టీ ఉంది, అక్కడ కూడా టీ ఉంది, HH, నెక్స్ట్ వన్ GGII, నెక్స్ట్ వన్ L. అంటే మనకి ఎలా ఉందమ్మా, మనకు లెటర్స్ అవే ఉన్నాయి కానీ మనకి ఏం చేంజ్ చేసిండు, జస్ట్ ప్లేసెస్ మాత్రమే చేంజ్ చేశాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ప్లేసెస్ మాత్రమే చేంజ్ చేయాలి. ప్లేసెస్ ఎలా చేంజ్ చేయాలంటే చూడమ్మా, నెక్స్ట్ వన్ ఫస్ట్ వన్ ఇవి రెండు ఇలా చేంజ్ చేసిండు, మిడిల్ వన్ అలానే ఉంచాడు, నెక్స్ట్ వన్ ఈ రెండు లెటర్స్ ఇలా చేంజ్ చేశాడు. ఓకే, ఫస్ట్ వన్ మనం కూడా అలానే చేంజ్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడమ్మా, లాస్ట్ నుంచి తీసుకొచ్చిండు. లాస్ట్ నుంచి అంటే టీ ఉంది కదా, టీ తీసుకురా. నెక్స్ట్ వన్ హెచ్ ఉంది కదా, హెచ్ తీసుకురా. నెక్స్ట్ వన్ జీ ఉంది కదా, జీ తీసుకురా. నెక్స్ట్ వన్ మిడిల్ వన్ అలానే ఉంది కాబట్టి నెక్స్ట్ వన్ మనకి ఏమవుతుందమ్మా, మనకు ఇక్కడ నుంచి రిటర్న్ టై రిటర్న్ రాస్తే ఏమవుతుందమ్మా మనకు ఐ. నెక్స్ట్ వన్ ఆర్, నెక్స్ట్ వన్ ఎవరు బి. అంటే ఫైనల్ ఆన్సర్ ఏంటమ్మా మనకు THGIRB. ఓకేనా, THBIRB. చూడమ్మా, ఇవి మనకు ర్యాంకింగ్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం ఇక్కడ. ఓకేనా, అలాగే డైరెక్షన్స్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం, కోడింగ్ డీకోడింగ్ గురించి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం. ఓకేనా, ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఈజీ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలనేది ఈ లెసన్లో మనం చూసాం. రిమైనింగ్ మళ్ళీ ఇంకొన్ని ప్రాబ్లమ్స్తో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.